ప్రభువైన యేసుక్రీస్తు నామమున అందరికీ వందనాలు. యవనస్తుల కూడి కొరకై మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉంటున్నాం. ప్రార్థన చేసుకొని యవనస్తుల కూడికి మనం ఆరంభించుకుందాం. దయచేసి మోకరించండి. ప్రేమ కలిగిన పరలోకపు తండ్రి, మరొకసారి సాయంకాల సమయంలో ప్రభువా యవనస్తులముగా నీ సన్నిధికి చేరి వచ్చే భాగ్యము మీరు మాకు అనుగ్రహించినందుకై నీకెంతో వందనాలు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. దయగల దేవా, కనికరంగల తండ్రి, అత్యున్నతముగా హెచ్చిమన్న దేవా, మమ్మల్ని ఎంతో ప్రేమించి మా ఇళ్ళ మీరు చేసి చూస్తున్న కార్యములన్నిటిని బట్టి నీకెంతో వందనాలు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. దాన్ని మమ్మల్ని ప్రేమించి రక్షించినారు. నీ బిడ్డలుగా మీరు రాజు వారసులుగా చేశారు. మీతో కూడా యుగంలో భాగ్యం ఇచ్చినారు. నీకెంతో వందనాలు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. ఘనమైన తండ్రి, మరొకసారి సమయంలో ప్రభువా అత్యున్నతముగా హెచ్చిమన్న తండ్రి, నమ్మకం విధంగా నీ స్వరక్తం ఇచ్చుకొనబడిన యవనస్తులముగా తిరిగి నీ పనిలోనికి వచ్చే భాగ్యము మీరు మాకు ఇచ్చినందుకై తండ్రి నీకెంతో వందనాలు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. మహిమగల తండ్రి, సర్వాధికారియు, సర్వశక్తిగల దేవ, సర్వసృష్టికర్తమైన దేవా, నీకెంతో వందనాలు, స్తోత్రములు. ఆయన మమ్మల్ని ఎంతో ప్రేమించి మా ఇళ్ళ మీరు చేయి చూస్తున్న కార్యములన్నిటిని బట్టి నీకెంతో వందనాలు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. ఈ సమయంలో తండ్రి ప్రభువా ఈ విధంగా చేరి వచ్చే భాగ్యం మీరు మాకు అనుగ్రహించినందుకు వందనాలు. మా మధ్యలో మీరుండండి. మీ సన్నిధిని సమృద్ధిగా అనుగ్రహించండి. వచ్చిన వనస్తులందరిని బట్టి, నీ బిడ్డలందరిని బట్టి నీకు వేలాది స్తోత్రములు, వందనాలు. ఇంకా నువ్వు రానైన వారిని మీరు సకాలంలో తండ్రి త్వరపెట్టి నడిపించండి. లోకం ఎంతో భయంకరంగా అపాయకరంగా ఉంటున్నది. అయినప్పటికీ నీ మందిరంలో గడిపే సమయము మాకెంతో క్షేమకరమైనదిగా మీరు చేయమని, మీ రక్త ప్రోక్షణ కింద నీ మహిమా ప్రభావం మా చుట్టూ ఉంచి భద్రపరిచి కాపాడి దీవించమని వేడుకుంటున్నాం. ప్రతి విధమైన ఇన్ఫెక్షన్స్ నుంచి, అనారోగ్య పరిస్థితుల నుంచి, దుష్టక్రియల నుంచి తప్పించండి. బలమైన కాపుదలను గ్రహించండి. పాటలో సహాయపడండి. పాటల ద్వారా కూడా మమ్మల్ని జీవింపచేయండి. అలాగే తండ్రి నీ మాటలు ధ్యానించినప్పుడు మీరే మాకు సహాయపడండి. తండ్రి ప్రభు నేర్చుకోవాల్సిన పాఠం మేము నేర్చుకొని మా జీవితాలు సరి చేసుకొని ప్రభు నీ నామహీకరంగా ముందుకు సాగుటలో తండ్రి మెండైన నీ కృపను మాకు అనుగ్రహించమని తండ్రి నీ సన్నిధిలో వేడుకుంటున్నాం. మహిమగల దేవ, మీరే బెండైన దీవెనలతో మమ్మల్ని దీవించి ఆశీర్వదించండి. ఇక్కడ గడిపే సమయము ఎంతో మాకు క్షేమకరమైన ఆశీర్వాదకరం ఉండగలిగినట్లు మెండైన నీ కృపను కుమ్మరించమని వేడుకుంటున్నాం. అలాగే తండ్రి కరెంటును, మైక్స్ను, ఇంటర్నెట్ను సమస్తం మీ స్వాధీనంలో ఉంచుకనండి. ప్రతి విధమైన డిస్టర్బెన్స్ నుంచి తప్పించండి. సాతాను క్రియలు లయం చేయండి. గుడికి ఆది అంతమై నీ నా మహిమ తెచ్చుకొనమని దాన్ని బలహీన మమ్మల్ని కూడా జ్ఞాపకం చేసుకునండి. తండ్రి నీ మహిమ తండ్రి ప్రభా నీ పునరుత్థాన శక్తితో నింపండి. తద్వారా నీ నా మహిమకరంగా జీవిస్తూ ముందుకు సాగుటలో ప్రభు మెండైన నీ కృపను మాకు అనుగ్రహించి నడిపించి నీనే మహిమ పొందమని వేడుకుంటూ చేసిన మేలులన్నిటిని బట్టి నీకే వేలాది స్తోత్రములు చెల్లించుకుంటూ ప్రభా ఇకను మీరే మా ముందుండి సహాయపడి నడిపించమని సమస్త మహిమ ఘనత ప్రభావాలు నీకు ఆరోపించుకుంటూ మా కొరకై తిరిగి రానని యేసునామమున అత్యున్నతముగా హెచ్చిమన్నావున స్తుతించి ప్రార్థించి అతి వినయంతో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. తెలుగు పాటల పుస్తకాల్లో పాట సంఖ్య 33 పాడుకుందాం. సాంగ్ నెంబర్ 33. పూర్ణ హృదయ స్తోత్రముల్ చెల్లించదా ప్రభునకే.
చెల్లించెదా ప్రభునకే పూర్ణ హృదయ స్తోత్రము చెల్లించెదా ప్రభునకే పరచుకోలేదు నేను ప్రభువే ప్రభువే నన్నేర్పరచుకొనెను పాపినైనా నాకు ఆయనే రక్షణనిచ్చెను పాపినైనా నాకు ఆయనే రక్షణనిచ్చెను పరలోక రాజ్యములో భాగమునిచ్చెను పరలోక రాజ్యములో భాగమునిచ్చెను హృదయ స్తోత్రము చెల్లించెదా ప్రభునకే పూర్ణ హృదయ స్తోత్రము చెల్లించెదా ప్రభునకే నా హృదయ పాపములను తన రక్తములో కడిగెను నా హృదయ పాపములను తన రక్తములో కడిగెను మృతమైన ఆత్మను జీవింపజేసే ప్రభు మృతమైన ఆత్మను జీవింపజేసే ప్రభు ఉచితంగానే నిత్య జీవం ఉచితంగానే నిత్య జీవం పూర్ణ హృదయ స్తోత్రము చెల్లించెదా ప్రభునకే పూర్ణ హృదయ స్తోత్రము చెల్లించెదా ప్రభునకే బంధములో నుండా నా శాశ్వతీతనునే ఈ పాప బంధములో నుండా హృదయమ శాంతితనునే నా పాపము కొనగా కడిగేను రక్తములో నా పాపము కొనగా కడిగేను రక్తములో శాంతి ఆనందము నన్ను నింపెను శాంతి ఆనందము నన్ను నింపెను చెల్లించెదా ప్రభునకే హృదయ స్తోత్రము చెల్లించెదా ప్రభునకే వర్ణింపజాలను నేను ప్రభు యొక్క గొప్ప ప్రేమను వర్ణింపజాలను నేను ప్రభు యొక్క గొప్ప ప్రేమను పాపిని నన్ను ప్రేమించను పరువాలే నా ప్రేమను
ప్రేమించన్ మరువాలేన ప్రేమను ప్రశంసలను పాడేదగామునకే ప్రశంసలను పాడేదగామునకే ఓ నా హృదయ స్తోత్రములు చెల్లించెదా ప్రభునకే ఓ నా హృదయ స్తోత్రములు చెల్లించెదా ప్రభునకే నిత్య రాజ్యము నన్ను చేర్చా నిత్య నిబంధన చేసే నిత్య రాజ్యము నన్ను చేర్చా నిత్య నిబంధన చేసే సుఖ దుఃఖములందైనా ముగించు నాదు పరుగు సుఖ దుఃఖములందైనా ముగించు నాదు పరుగు స్థిరముగా నిన్ను పరమును చేరు వరకు స్థిరముగా నిన్ను పరమును చేరు వరకు పూర్ణ హృదయ స్తోత్రములు చెల్లించెదా ప్రభునకే పూర్ణ హృదయ స్తోత్రములు చెల్లించెదా ప్రభునకే. ఈరోజు మీకు చాయిస్ ఇస్తాం, మీరు ఒక పాట సెలెక్ట్ చేయండి, ఏ పాట పాడదాం. తెలుగులో అమ్మా? సాంగ్ నెంబర్ 184. దీంట్లో 7 చరణాలు ఉన్నాయి, కొన్ని మాత్రం పాడదాం. ఒకటి 2 3 4 7 పాడదాం. 1 2 3 4 and 7. స్థలములపై ఎక్కించి చూపించు ప్రభు, ఎన్నదగిన రక్షణ శిఖరము సుందరముందు సదా సుందరముందు సదా ఎన్నదగిన రక్షణ
శిఖరం సుందరముందు సదా సుందరముందు సదా మరణము మృంగబడే ఘన విజయము ప్రాప్తమయే మరణము మృంగబడే ఘన విజయము ప్రాప్తమయే మరణపు ముల్లును విరచి జయమున్ యేసు అనుగ్రహించెను యేసు అనుగ్రహించెను మరణపు ముల్లును విరచి జయమున్ యేసు అనుగ్రహించెను యేసు అనుగ్రహించెను ఉన్నత స్థలములపై నెక్కించి చూపించు ప్రభు ఎన్నదగిన మా రక్షణ శిఖరం సుందరముందు సదా సుందరముందు సదా ఎవరి మనసు ప్రభుపై నిశ్చలముగా నిల్పెదరు ఎవరి మనసు ప్రభుపై నిశ్చలముగా నిల్పెదరు దైవ శాంతి నుండి క్రీస్తుతో నిలచి సంతసముందెదరు సంతసముందెదరు దైవ శాంతి నుండి క్రీస్తుతో నిలచి సంతసముందెదరు సంతసముందెదరు ఉన్నత స్థలములపై నెక్కించి చూపించు ప్రభు ఎన్నదగిన మా రక్షణ శిఖరం సుందరముందు సదా సుందరముందు సదా ఆశ్చర్యకరుడాయనే ఆలోచన కర్తయును ఆశ్చర్యకరుడాయనే ఆలోచన కర్తయును నిశ్చయముగా బహుబుద్ధి వివేకం లిచి నడుపు సదా లిచి నడుపు సదా నిశ్చయముగా బహుబుద్ధి వివేకం లిచి నడుపు సదా లిచి నడుపు సదా ఉన్నత స్థలములపై నెక్కించి చూపించు ప్రభు ఎన్నదగిన మా రక్షణ శిఖరం సుందరముందు సదా సుందరముందు సదా చంచల హృదయ
అందమైనయా పరలోక రాజ్యం ప్రబలుట చూచెదము ప్రబలుట చూచెదము అందమైనయా పరలోక రాజ్యం ప్రబలుట చూచెదము ప్రబలుట చూచెదము ఉన్నత స్థలములపై నెక్కించి చూపించు ప్రభు ఎన్నదగిన రక్షణ శిఖరం సుందరముందు సదా సుందరముందు సదా ఎన్నదగిన రక్షణ శిఖరం సుందరముందు సదా సుందరముందు సదా. Song number 20 వాడదాం. English song books, song number 20. Oh happy day that fixed my choice. English song book. My Savior and my God, may this glory not rejoice and tell its nature all abroad. Happy day, when Jesus washed my sins away. He teaches me to watch and pray and live rejoicing every day. Happy day, when Jesus washed my sins away. Recall that saves my one. To him who merits all my love, cheerful and will his song, while to that sacred chain
Let us sing one more English song. Song number 39. Let us sing song number 39. Savior like a shepherd lead us.
దేవుని వాక్యంలో నుంచి కొన్ని మాటలు మనం ధ్యానించుకుందాం. ఒకసారి నేషనల్ జియోగ్రఫీ ఛానల్లో ఒక ప్రోగ్రాము ఇలాగ జరుగుతూ ఉన్నది. మీరు నేషనల్ జియోగ్రఫీ చూస్తారా, లేకపోతే జబర్దస్త్ వస్తారా? ఈ దినాల్లో జబర్దస్తులు కదా, ఫటాఫట్లు ఏ తప్ప నేషనల్ జియోగ్రఫీ, డిస్కవరీ ఛానల్ చూసే వాళ్ళు ఈ దినాల్లో లేరు కదా. పెద్దోళ్ళు అయితే సీరియల్స్, యవనస్తులు అయితే ఇటువంటి ప్రోగ్రాంలు, సినిమాలు. అప్పుడప్పుడు చూడండి నేషనల్ జియోగ్రఫీ, డిస్కవరీ ఛానల్స్ చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటాయి. దేవుని యొక్క సృష్టి ఎలాగున్నదో దాంట్లో చాలా చెప్తూ ఉంటారు. ఒకసారి నేషనల్ జియోగ్రఫీ ఛానల్లో ఒక ప్రోగ్రాం జరిగింది. ఏంటి ఆ ప్రోగ్రామ్ అంటే, దే డూయింగ్ రీసెర్చ్ ఆన్ వై ద ఎయిర్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్ ఆర్ అకరింగ్. కాబట్టి విమానాలు కూలిపోతుంటాయి కదా, అప్పుడప్పుడు యాక్సిడెంట్స్ అయ్యి అవి ఎందుకు కూలిపోయిన విమానాలు అనేది వాళ్ళు స్టడీ చేస్తూ ఉంటారు. ఈ స్టడీ చేసేటప్పుడు వాళ్ళు చాలా దే విల్ గో ఇన్ టు వెరీ వెరీ మైన్యూట్ డీటెయిల్స్, చాలా సూక్ష్మమైన అంటే విషయాలను కూడా వారు పరిశీలించి తెలుసుకుంటూ ఉంటారు. చివరికి ఇలా పరిశీలించడం వల్ల కలిగేటువంటి లాభం ఏంటి, ఎందుకని అంతగా వాళ్ళు పరీక్షిస్తూ ఉన్నారు, అంత డబ్బులు అంటే మనీ ఎక్స్పెండ్ చేసి ఎందుకు ఇంత పరీక్ష చేస్తూ ఉన్నారంటే, వాళ్ళ మెయిన్ ఉద్దేశాన్ని ఆయన ఇలా చెప్తా ఉన్నాడు. ఒక ఇంటర్వ్యూ అడిగినప్పుడు, మేము ఇంత రీసెర్చ్ చేసి కారణం కనుక్కోవడం ద్వారా కలిగే గొప్ప లాభం ఏంటంటే, తిరిగి ఇలాంటి మిస్టేక్స్ జరిగి అపాయాలు జరగకుండా ఉంటాయి. అది ఆయన చెప్పిన రీజన్ కదా, తిరిగి అలాంటి మిస్టేక్స్ జరిగి అపాయాలు జరగకుండా ఉంటాయి. కాబట్టి దేవుని వాక్యంలో కూడా మనం గ్రహించవలసిన సత్యం ఏంటి అంటే, దేవుని వాక్యం మన కొరకు ఎందుకు రాయబడిందంటే, 1 కొరింథీ 10వ అధ్యాయం 11వ వచనంలో ఏమని రాయబడింది? 1 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 11వ వచనంలో, ఈ సంగతులు వారికి దృష్టాంతములుగా జరిగి యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకై రాయబడెను. కాబట్టి ఇవి బైబిల్ గ్రంథంలో అనేక మంది జీవితాల్లో ఇలాంటి యాక్సిడెంట్ చాలా జరిగినాయి. తర్వాత అనేక మంది జీవితాల్లో యాక్సిడెంట్స్ వాళ్ళు తప్పించుకుంటూ వచ్చినారు. కాబట్టి ఇవన్నీ ఎందుకు దేవుడు మన కొరకై రాసి ఉంచినాడు అంటే, మనం తెలుసుకోవాల్సిన ప్రాముఖ్యమైన సత్యం, ప్రాముఖ్యంగా యవనస్తులు తెలుసుకోవాల్సిన సత్యం ఏంటి అంటే, ఇవన్నీ ఇలా రాసినప్పుడు దేవుడు వాటిని మనం పరిశీలించి, వాటిని పరిశోధించి, వాటిని ఎగ్జామిన్ చేసి, వాటి యొక్క మైన్యూట్ డీటెయిల్స్లోనికి వెళ్ళి మనం ఏం చేయాలంట, అదే బుద్ధిహీనత మనకు కలగకుండా, లేదంటే మిస్టేక్స్ మన జీవితంలో కలగకుండా మనం బుద్ధి తెచ్చుకోవాలంట. అందుకని దేవుని వాక్యంలో అనేక సంగతులు రాయబడుతూ వచ్చినాయి. చాలామంది అడుగుతూ ఉంటారు, ఎందుకు దేవుని వాక్యంలో పాపం చేసిన వారిని గురించి రాయబడింది, ఎందుకు దేవుని వాక్యంలో రకరకాల పాపాల గురించి రాయబడింది అని అంటూ ఉంటారు. దేవుడు ఎందుకు మన కొరకు రాసి ఉంచున్నాడంటే, యుగాంతమందున్న మనకు బుద్ధి కలగడానికి ఆయన ఈ మాటలన్నీ రాసి ఉంచిన వాడుగా ఉంటున్నాడు. కాబట్టి ఇవి మనం ధ్యానించి క్షుణ్ణంగా పరిశీలించినట్లయితే వాటిలో జరిగినటువంటి వారి జీవితంలో జరిగిన మిస్టేక్స్, తప్పులు, వారు తీసుకున్న రాంగ్ స్టెప్స్ ఏంటి అనేది మనం గ్రహించగలుగుతాం. తద్వారా మనం కూడా సరి చేసుకోవడానికి ఎంతో గొప్ప అవకాశము మనకు దొరుకుతుంది. తద్వారా మనం కూడా బుద్ధి తెచ్చుకొని దీవించబడే వారముగా మనం ఉంటాం. ఈ సమయంలో ఆదికాండం 4వ అధ్యాయంలో ఒక వ్యక్తి యొక్క జీవితంలో జరిగిన సంఘటనలు మనము పరిశోధించుదాం. 1వ వచనం నుంచి 11వ వచనం వరకు, 15వ వచనం వరకు కయీను గురించి రాయబడుతూ వచ్చింది. Genesis chapter 4 verse 1 to 15, we can see the life of Cain and we can see the foolishness of Cain. కయీను యొక్క జీవితంలో
అతడు చేసిన బుద్ధిహీనతను మనము గుర్తించగలం. కాబట్టి కయీను ఈ విధంగా బుద్ధిహీనుడిగా ప్రవర్తించడానికి కారణం ఏంటి అనేది మనము ధ్యానించుకుంటూ వెళ్దాం. చాలామందికి ప్రశ్నలు ఉంటాయి. ఎందుకు దేవుడు కయీను అర్పణ అంగీకరించలేదు, ఎందుకు హేబేలు యొక్క అర్పణ ఆయన అంగీకరించినాడు అని యవనస్తులు ప్రశ్నిస్తూ ఉంటారు. చాలామంది విశ్వాసుల్లో కూడా ఈ ప్రశ్న ఉంటుంది. ఇది మనం ఎన్ని ధ్యానించినట్లయితే మనకు వీటన్నిటికీ జవాబు దొరికేదిగా ఉంటున్నది. కయీను, ఆదాముకి 2 కుమారులు కయీను, హేబేలు పుట్టినారు ఆ సమయంలో. కానీ హేబేలు ఎంతో దీవించబడినాడు, దేవుని దృష్టిలో మెప్పు పొందినాడు, విశ్వాసుల వీరిలో ఒక వ్యక్తిగా రికార్డ్ చేయబడ్డాడు. తన జీవితంలో ఎంతో గొప్ప ధన్యతను పొందినవాడిగా ఉంటున్నాడు. అదే కుటుంబంలో కయీను కూడా జన్మించినాడు. హేబేలు కంటే పెద్దవాడు, కానీ కయీను తన బుద్ధిహీనతను బట్టి ఆయన తప్పిపోయినాడు. అంతేకాదు ఎంతో భయంకరమైన దేవుని శిక్షను అతను పొందినవాడుగా ఉంటున్నాడు, ఎంతో నష్టాన్ని కొని తెచ్చుకున్నవాడుగా ఉంటున్నాడు. ఎందుకు జరిగింది ఇలాగా? కయీను తీసుకున్న తనలో ఉన్నటువంటి బుద్ధిహీనత ఏంటి అని నిజంగా మనం కూడా స్టడీ చేసి తెలుసుకోగలిగితే కయీను వల్లే మన జీవితం కాకుండా మనం కూడా జాగ్రత్త పడగలము. చూడండి, కయీను, హేబేలు వారు దేవునికి అర్పించినప్పుడు దేవుడు హేబేలు యొక్క అర్పణ అంగీకరించినాడు. కయీను కోపం వచ్చింది, ఎంతో ఉగ్రుడైపోయినాడు, తద్వారా ఎంతో పాపాన్ని జరిగించినాడు, చివరికి నష్టాన్ని కొని తెచ్చుకున్నాడు. ఈ సమయంలో ఈ కయీను ఇంత ఇంత దుస్థితి కొని తెచ్చుకోవడానికి నేను 5 కారణాలు మీ ఎదుట ఉంచాలని కోరుతూ ఉంటున్నాను. మొట్టమొదటి కారణము, అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాస్తూ 11వ అధ్యాయంలో ఒక మాట ఇలాగ అంటున్నాడు. చూడండి, హేబేలును గురించి చెబుతూ ఆయన ఇలాగన్నాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 4వ వచనము అందరం కలిసి చదువుదాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 4వ వచనం. హీబ్రూ చాప్టర్ 11 వర్స్ 4. విశ్వాసమును బట్టి హేబేలు కయీను కంటే శ్రేష్టమైన బలిని దేవునికి అర్పించెను. దేవుడు అతని అర్పణను గూర్చి సాక్ష్యం ఇచ్చినప్పుడు అతడు ఆ విశ్వాసమును బట్టి నీతిమంతుడని సాక్ష్యం పొందెను. అతడు మృతి నొంది ఆ విశ్వాసము ద్వారా మాట్లాడుచున్నాడు. ఇక్కడ మొట్టమొదటి రీజన్ మనం చూసినట్లయితే, హేబేలు గురించి పౌలు చెబుతూ హేబేలు కయీను కంటే శ్రేష్టమైన అర్పణ అర్పించినాడు. కారణం ఏంటి అంటే విశ్వాసమును బట్టి. కాబట్టి హేబేలులో ఉన్నది కయీనులో లేనిది ఏంటి అంటే విశ్వాసము. కాబట్టి కయీనులో విశ్వాసం లేదంట. అందుకని దేవుని దృష్టిలో ఇష్టడు కాలేకపోయినాడు, దేవుని దృష్టిలో అంగీకరించబడలేకపోయాడు. కాబట్టి దేవుడు కయీను తీసుకొచ్చిన అర్పణను త్రోసివేసిన వాడుగా ఉంటూ ఉన్నాడు. ఎందుకని విశ్వాసం లేదు కయీనులో? ఏంటి ఆ విశ్వాసం? లేని విశ్వాసం ఏంటి అని మనం ఆలోచించినట్లయితే ఇక్కడ చూడండి, కయీను ఆదికాండం 4వ అధ్యాయం 3వ వచనం. కొంతకాలమైన తర్వాత కయీను పొలంలో నుండి కొంత యెహోవాకు అర్పణగా తెచ్చెను. హేబేలు కూడా తన మందలో తొలిచూలు పుట్టిన వాటిలో కొవ్విన వాటిని కొని తెచ్చెను. యెహోవా హేబేలును అతని అర్పణను లక్ష్యపెట్టెను. కాబట్టి ఇక్కడ 2 సంగతులు మనం గ్రహించాలి. దేవుడు ఏమంటాడంటున్నా, దేవుని వాక్యం ఏం చెప్పబడిందంటే యెహోవా హేబేలును అతని అర్పణను. కాబట్టి బిఫోర్ హీ యాక్సెప్టెడ్ ద ఆఫరింగ్ ఆఫ్ హేబేల్, గాడ్ యాక్సెప్టెడ్ హేబేల్. కాబట్టి దేవుడు హేబేలు యొక్క అర్పణ అర్పించకముందే ఆయన ఎవరిని అంగీకరించినాడు? హేబేలును అంగీకరించినాడు. అందుకనే దేవుడు తన అర్పణను కూడా లక్ష్య పెడుతూ వచ్చినాడు. కారణం ఏంటి అంటే హేబేల్లో ఏమునిందంట? విశ్వాసం ఉనింది. అందుకని హెబ్రీ 11:6లో ఏమని రాయబడింది? విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడైనట అసాధ్యము. ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు బి ప్లీజింగ్ గాడ్ వితౌట్ ఫెయిత్. కాబట్టి ప్రియమైన సోదరుని మనం గ్రహించిన సత్యం ఏంటి అంటే హేబేల్లో విశ్వాసం ఉనింది, కయీనులో విశ్వాసం లేదు. ఏంటి ఆ విశ్వాసము అని మనం గ్రహించినట్లయితే చూడండి, ఎందుకని హేబేలు గొర్రెపిల్లను తన యొక్క మందలో నుంచి తీసుకుని వచ్చి ఆయన అర్పించినాడు? తొలిచూలు పిల్లను ఎందుకు అర్పించినాడు? ఎందుకు కయీను తన పొలంలో నుంచి తీసుకుని వచ్చిన వాడిని అర్పించినాడు?
ఇలాగ మనం ఆలోచించుకుంటూ వెళ్ళినట్లయితే మనకు తెలిసే గొప్ప సత్యం ఏంటి అంటే, దేవుని దృష్టిలో దేవుని యొక్క గొర్రెపిల్ల వధించబడకుండా ఏ మానవుడు కూడా ఆయన సన్నిధిలో అంగీకరించబడడం అనేది ఇంపాసిబుల్. కాబట్టి కయీనులో ఉన్న విశ్వాసం ఏంటో తెలుసా? ప్రభువా, నేనేది నీ సన్నిధిలోని తీసుకుని వచ్చినా, నా సొంతగా నేను ఎంత మంచి వాటిని తీసుకుని వచ్చినా నీవు లేకుండా అది అర్పించబడదు, నీ కుమారుడు లేకుండా అర్పించబడదు, నీ రక్తం లేకుండా అర్పించబడదు అనేటువంటి విశ్వాసముతో ఆయన ఏం చేశారంటే, కయీను యొక్క విశ్వాసం ఎంతవరకు వెళ్ళిందంటే, ఒకనొక దినమున లోక పాపములు వేసుకొని పోయి దేవుని గొర్రెపిల్లని యేసు ప్రభును సూచించడి బలిని హేబేలు అర్పించిన వాడుగా ఉంటున్నాడు. కాబట్టి మనం గ్రహించవలసిన సత్యం ఏంటి అంటే, దేవుడు అది వరకే ఆదాము వాళ్ళ జీవితంలో చూపిస్తూ వచ్చినాడు. ఆయన జంతువును వధించినాడు. కాబట్టి వీటన్నిటి ద్వారా దేవుడు తెలియజేసిన సత్యం ఏంటి అంటే, జంతువు అర్పించబడకుండా, ఒక రక్తము చిందించబడకుండా దేవుని సన్నిధిలో ఒక మనుషుడు అంగీకరించబడడం అనేది ఇట్ ఈస్ నాట్ పాసిబుల్, అది అసాధ్యము. ఈ సత్యాన్ని, ఈ యొక్క మార్గాన్ని హేబేలు అంగీకరించి విశ్వాసం ఉంచిన వాడుగా ఉంటున్నాడు. అంటే క్రీస్తు రక్తములో విశ్వాసం ఉంచిన వాడుగా ఉంటున్నాడు. తద్వారా దేవుని దృష్టిలో ఎంతో అంగీకరించబడ్డాడు. తన యొక్క అర్పణ కూడా అంగీకరించబడినదిగా ఉంటున్నది. కానీ కయీను ఏం చేశాడు? దేవుడి మార్గాన్ని చూపించినా కానీ కయీను తన సొంత ఆలోచనలతో వెళ్ళినాడు. ఏమైనా ఆలోచనలు విన్నాడంటే, నేను నా పొలంలో శ్రేష్టమైన వాటిని దేవునికి ఇస్తాను, నేను ఏర్పరచుకున్న శ్రేష్టమైనవి అవి దేవునికి అంగీకారం అయితే అని సొంత జ్ఞానముతో, మానవుని యొక్క ఆలోచనలతో, మానవుని యొక్క విధానంలో కయీను ముందుకు వెళ్ళడానికి ప్రయత్నించినాడు. కాబట్టి ఏ మానవుడు కూడా తన సొంత నీతి చేత దేవుని దృష్టిలో అంగీకరించబడడం అనేది సాధ్యం కాదు. కాబట్టి అందుకనే కయీను అంగీకరించబడలేకపోయాడు. కాబట్టి కయీను ఎలాంటి ఆలోచనలతో ఉన్నాడంటే, ఈ కయీను హేబేలు ఇద్దరిని చూపిస్తూ ఉన్నారు. పరిచయులను వారు చూపిస్తూ ఉంటున్నారు. పరిచయుల యొక్క నీతి ఏంటి అంటే, వారి స్వనీతిని కదా, వారి యొక్క నీతి క్రియలే దేవునిలో వారిని చేయబడతాయని, వారి క్రియలు, వారి యొక్క అంటే వారు ఏర్పరచుకున్నటువంటి కట్టడలు, న్యాయ విధులు ఇవన్నీ వారిని దేవుని దృష్టిలో చేస్తాయి అనేటువంటి ఆలోచనలు వారు ఉంటారు. కానీ నిజమైన సత్యం ఏంటి అంటే, మానవుడు ఎన్ని నీతి క్రియలు చేసినా, ఎంత శ్రేష్టమైన వాడిని తీసుకొని వచ్చినా, ఎంత మంచివి ఏర్పరచుకున్నా, తన సొంత జ్ఞానమంతని ఉపయోగించినా దేవుని సన్నిధిలో అంగీకరించబడడం అనేది పాసిబుల్ కాదు. మరి ఎలాగ అంగీకరించబడతాడు? కేవలము దేవుని యందు విశ్వాసం ఉంచుట ద్వారా మాత్రమే అంగీకారం. క్రీస్తు రక్తములో విశ్వాసం ఉంచుట ద్వారా మాత్రమే అంగీకరించబడతాడు. క్రీస్తు దేవుడు ఏర్పరిచిన మార్గములో విశ్వాసం ఉంచుట ద్వారా మాత్రమే అంగీకరించబడేవాడుగా ఉంటున్నాడు. కాబట్టి ఈ విషయంలో కయీను దేవుడు ఏర్పరిచిన మార్గాన్ని ఆయన విశ్వాసం ఉంచలేదు. తన సొంత శక్తి ద్వారా, తన సొంత జ్ఞానము ద్వారా దేవునికి శ్రేష్టమైన వాడిని ఆయన ఏర్పరచుకొని దేవుని సన్నిధిలో అంగీకరించబడడానికి ప్రయత్నించినాడు. అందుకనే కయీను యొక్క అర్పణ ఏం చేయబడింది? తృణీకరించబడినది. కాబట్టి మనం గ్రహించవలసిన సత్యం ఏంటి అంటే, మనం కూడా అనేక సార్లు అనుకుంటూ ఉంటాం, దేవునికి నేను ఇది చేస్తాను, అది చేస్తాను, అలా చేస్తానని. ఈ లోకంలో మానవులు కూడా అనేక మంది ఆలోచిస్తూ ఉంటారు. వారు డబ్బులు ఇస్తారు, వారి పుణ్యకార్యాలు చేస్తారు, లేకపోతే ఈ స్థలానికి వెళ్తారు, వారికి భోజనాలు పెడతారు, ఇలా చేస్తూ ఉంటారు. వీరన్నిటి ద్వారా వారి యొక్క గొప్ప ఆశ ఏంటి అంటే, దేవుని దృష్టిలో వారు మెప్పు పొందాలని, వారు దేవుని దృష్టిలో అంగీకరించబడాలని. కానీ అలా చేయటం ద్వారా దేవుని దృష్టికి ఏ మానవుడుగా అంగీకరించబడడు. అందుకని యెషయా గ్రంథంలో ఏమని రాయబడింది? మీ నీతి క్రియలన్నీ నా ఎదురు ఎలా ఉన్నాయంట? మురికి పేలికల వలె ఉన్నాయంట. మనం ఎన్ని మంచి క్రియలు చేసినా అవి నీతి క్రియలు, అవి మురికి పేలికలే, కానీ అవి ప్రశస్త వస్త్రముగా మనకు ఏమాత్రము చేయబడవు. కాబట్టి దేవుని సన్నిధిలోనికి మనల్ని చేయగలిగినటువంటి వస్త్రముగా అది ఏమాత్రము మార్చబడదు. మరి ఎలాగ మనకు అంటే, కేవలము ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి, ఆయన రక్తమునందు విశ్వాసం ఉంచి, ఆయన మరణ భూస్థాన పునరుద్ధాన విశ్వాసం ఉంచి, ప్రభువా కనికరించుమని ఎవరైతే ఆయన విశ్వాసం ఉంచుతారో వారు మాత్రమే దేవుని దృష్టిలో అంగీకరించబడతారు. వారు తీసుకుని వచ్చే అర్పణలు మాత్రమే దేవుని సన్నిధిలో అంగీకరించబడేవిగా ఉంటాయి.
కాబట్టి ఇలాంటి విశ్వాసము కయీనులో లేదు. కాబట్టి మనం కూడా మనం అనేకసార్లు మన సొంత ప్రయత్నాల ద్వారా దేవుని దృష్టిలో మనము మెప్పు పొందడానికి ప్రయత్నిస్తున్నాం. కానీ మనము దేవుని దృష్టిలో మెప్పు పొందాలంటే, దేవుని కృపను పొందాలంటే, దేవుని యొక్క ఆశీర్వాదములు పొందాలంటే మార్గం ఒకటి, ఆయన యందు విశ్వాసము. కాబట్టి విశ్వాసము లేకుండా దేవుని యొద్ద నుంచి మనం ఏది కూడా పొందలేం. ఆయన దృష్టిలో మెప్పు కూడా మనము పొందలేం. కాబట్టి విశ్వాసము ద్వారా మాత్రమే దేవుని దృష్టిలో మనం అంగీకరించబడతాం. ఈ విషయంలో కయీను ఆయన అంటే ఫెయిల్ అయిన వాడుగా ఉంటున్నాడు, తప్పిపోయిన వాడుగా ఉంటున్నాడు. రెండవదిగా మనం చూసినట్లయితే కయీను యొక్క జీవితంలో కయీను చేసిన మరొక తప్పు ఏంటి అంటే, కయీను తల్లిదండ్రుల యొక్క మార్గంలో కూడా నడవని వాడుగా ఉంటూ ఉన్నాడు. ఎలా చెప్పగలరు బ్రదర్ మీరు అంటారు. ఇప్పుడు కయీనుకు హేబేలుకు అర్పణలు అర్పించాలి అనేటువంటి సత్యాన్ని ఎవరు తెలియజేశారు? ఎలా తెలిసింది వాళ్ళకి? ఎందుకని వాళ్ళు కయీను వచ్చి పొలంలో నుంచి కొన్ని తీసుకొని వచ్చి అర్పించాడు, హేబేల్ ఎందుకని తన తొలి చూపులను తన మందులో శ్రేష్టమైన వాటిని తీసుకుని అర్పించాడు? ఎందుకని? ఈ క్రమం వారికి ఎక్కడి నుంచి వచ్చింది? హౌ డిడ్ దే లర్న్ దిస్ డిసిప్లైన్? ఎలా తెలిసింది వాళ్ళకు దేవునికి ఇలా చేయాలి, అర్పించాలి అని? మనం చూసినట్లయితే ఎలా తెలిసింది అంటే, తల్లిదండ్రుల ద్వారా వారు నేర్చుకున్న వారుగా ఉంటున్నారు. తల్లిదండ్రులకి ఎలా తెలిసింది? ఆదాము అవ్వలకి ఎలా తెలిసింది అంటే, ఆదాము అవ్వలు పాపం చేసినప్పుడు దేవుడు వారికి క్రమాన్ని చూపించినాడు. ఏంటి ఆ క్రమం? 3వ అధ్యాయంలో ఆయన ఏం చేశాడంటే 21వ వచనంలో, దేవుడైన యెహోవా ఆదామునకు అతని భార్యకు చర్మపు చొక్కాయలను చేసి వాటికి తొడిగించాను. ఎలాగ వచ్చినాయి చర్మపు చొక్కాయలు? దేవుడు జంతువును వధించినాడు, ఆ రక్తము కార్చబడినది, ఆ జంతువు యొక్క చర్మము ఒలచబడినది. ఆ ఒలచబడినటువంటి చర్మాన్ని దేవుడు ఏం చేశాడు? వారికి వస్త్రములుగా మార్చివేసిన వాడుగా ఉంటున్నాడు. అప్పుడే వారు నిజంగా దిగంబరత్వాన్ని వాళ్ళు కోల్పోయి దేవుని సన్నిధిలో తిరిగి నిలవబడేటువంటి ధన్యతను వారు పొందిన వారుగా ఉంటున్నారు. ఆ దినం నుంచి ఆదాము అవ్వలు దేవునికి అర్పించుట అనేది నేర్చుకున్న వారుగా ఉంటున్నారు. దేవుని సన్నిధిలో వారు అర్పించేటువంటి వారు, జంతువును అర్పించేటువంటి వారు. ఆ విధంగా దేవునికి వారు ప్రార్థించేవారు, దేవుణ్ణి ఆరాధించేవారు, దేవుని కీర్తించేటువంటి వారుగా ఉంటున్నారు. కాబట్టి ఆ క్రమాన్ని ఇప్పుడు ఏం చేశారు? కయీను హేబేలు నేర్చుకున్న వారుగా ఉంటున్నారు. అందుకనే వారికి దేవునికి అర్పించాలి అనేటువంటి ఆలోచన వచ్చింది, ఆశ కలిగినదిగా ఉంటున్నది. కానీ ఇక్కడ కయీను చేసినటువంటి తప్పు ఏంటి అంటే, కయీను కేవలము ఆదాము అవ్వలు వారు అర్పించాలి అనేటువంటి సంగతి తెలుసుకున్నాడు. కానీ ఏ విధంగా అర్పించాలి, ఏం అర్పించాలి అనేది కయీను గ్రహించని వాడుగా ఉంటున్నాడు. అంటే గ్రహించినా కానీ ఆయన తల్లిదండ్రుల యొక్క మార్గానికి, బోధించబడిన మార్గానికి ఆయన విరోధముగా వెళ్ళిన వాడుగా ఉంటున్నాడు. కాబట్టి అది మనం గ్రహించాలి. కాబట్టి హేబేలు ఎందుకని తన మందలోంచి శ్రేష్టమైన తొలిచిల్లు వాటిని తీసుకుని వచ్చినాడు? తల్లిదండ్రులు చెప్పారు, అందుకనే ఆయన విధేయత చూపి శ్రేష్టమైన వాటిని తీసుకుని వచ్చిన వాడుగా ఉంటున్నాడు. కానీ కయీను తల్లిదండ్రులు చూపిన మార్గంలో ఆయన నడవలేదు. హీ డిడ్ నాట్ వాక్ ఇన్ ద ఫుట్ స్టెప్స్ ఆఫ్ ద గైడెన్స్ ఆఫ్ హిస్ పేరెంట్స్. కాబట్టి ప్రేమను ఏమన్నా మనకు గ్రహించే సత్యం ఏంటి? ఎప్పుడైతే తన సొంత ఆలోచనల చేత, తన యొక్క జ్ఞానము చేత తన మార్గాలు ఏర్పరచుకొని కయీను దేవుని సన్నిధిలోనికి రావడానికి ప్రయత్నించినాడో ఆయన అంగీకరించబడలేదు. అంతేకాదు ఎంతో గొప్ప నష్టాన్ని కొని తెచ్చుకున్నవాడుగా ఉంటున్నాడు. కాబట్టి మనం కూడా గ్రహించవలసిన సత్యం, హేబేల్ అయితే తల్లిదండ్రుల యొక్క మార్గాన్ని చూసినాడు, నేర్చుకున్నాడు, మార్గాలలో నడుచుకున్నాడు, సంపూర్ణ విధేయత చూపినాడు, తద్వారా ఎంతో దేవుని దృష్టిలో మెప్పు పొందిన వాడిగా ఉంటున్నాడు. కాబట్టి సాయంకాల సమయమున నేను చెప్పాల్సిన సత్యం ఏంటి అంటే, కయీను ఇంత దుస్థితి కొని తెచ్చుకోవడానికి తల్లిదండ్రులు చూపిన శ్రేష్టమైన మార్గంలో నడవలేదు. కాబట్టి మనం ఎంతో జాగ్రత్తగా తెలుసుకోవాల్సిన సత్యం ఏంటి అంటే, దేవుడు తల్లిదండ్రులను మనకు ఆయన ఎందుకు ఇచ్చాడు తల్లిదండ్రుల్ని? వారి ద్వారా మనకు బోధించబడినప్పుడు ఏ మార్గం అయితే మంచిదని తెలియజేస్తున్నాడు, ఆ మార్గంలో మనము నడుచుకోవాలి. అది దేవుడు. అందుకనే తల్లిదండ్రులు మనకు ఆయన ఒక మార్గలుగా, దర్శలుగా ఆయన ఇచ్చిన వాడుగా ఉంటున్నాడు. కాబట్టి మనము తల్లిదండ్రులు అనేక సార్లు
వారు మార్గాలు బోధిస్తూ ఉంటారు యవనస్తులకి కదా. కానీ అనేక మార్లు యవనస్తులు తల్లిదండ్రుల మార్గాల్లో నడవడానికి ఇష్టపడరు. ఎందుకని ఇష్టపడరు? చాలా కారణాలు మనము చెప్పుతూ రావచ్చు. యవనస్తులు ఏమనుకుంటారంటే, ఈ తల్లిదండ్రులు నాట్ సెంచరీలో పుట్టిన వాళ్ళు, ప్రజెంట్ జనరేషన్ వారికి తెలియదు అనుకుంటూ ఉంటారు కదా. మీరంతా పాతకాల మాటలు, పాతకాల వస్త్రాలు, పాతకాల రకరకాలు చెప్తూ ఉంటారు అనుకుంటూ ఉంటారు. అందుకనే యవనస్తులు లోబడడానికి ఇష్టపడరు. అంతేకాదు, ఇంకా మనము గమనిస్తూ వచ్చినట్లయితే తల్లిదండ్రులు ఎందుకు లోబడరంటే, యవనస్తులు మరి ఒక ప్రాముఖ్యమైన కారణం ఏంటి అంటే, దే లిజన్ టు దేర్ ఫ్రెండ్స్ ఇన్స్టెడ్ ఆఫ్ పేరెంట్స్. తల్లిదండ్రుల యొక్క మాట వినే బదులు స్నేహితుల యొక్క మాట అధికంగా వినేవారుగా ఉంటారు. ఇక్కడ ఎంతో గొప్ప నష్టాన్ని కొని తెచ్చుకుంటూ ఉన్నారు. కాబట్టి సాయంకాల సమయంలో గ్రహించవలసిన సత్యం ఏంటి అంటే, ప్రియమైన యవనస్తురాలు, నీ జీవితంలో నిజంగా నువ్వు క్షేమకరమైన మార్గంలో ఉండాలి అంటే, ఆశీర్వాదకరమైన మార్గంలో నువ్వు ఉండాలి అంటే, దేవుని దృష్టిలో అంగీకరించబడి దేవుని చేత మేలు పొందాలి అంటే, నీ జీవితంలో ఏ నష్టం కలగకుండా ఉండాలి అంటే, లెర్న్ టు లిసన్ యువర్ పేరెంట్స్. నీ తల్లిదండ్రులకు లోబడి వారు చూపించే మార్గంలో నడుచుకోవడానికి ఇష్టపడు. అది ఎలాంటి తల్లిదండ్రులు ఎవరైనా కానీ, అవిశ్వాసులైన తల్లిదండ్రులు కానీ, లేకపోతే విశ్వాసులైన తల్లిదండ్రులు, ఏ తల్లిదండ్రులు కానీ తమ కుమారులు కానీ కుమార్తెలు కానీ నష్టపోవాలని, వారి జీవితంలో నష్టం కలగాలని ఎవ్వరే కానీ భూమి మీద ఆలోచించరు. కాబట్టి వారు ఏదైనా ఆలోచించినప్పుడు వాళ్ళు చెప్పే మార్గాలు గమనించాలని ప్రభు పేరట కోరుతున్నాను. కాబట్టి తల్లిదండ్రులకు విధేయతులై జీవించిన వారు అనేక మంది ఎంతగానో దీవించబడిన వారుగా ఉంటున్నారు. కాబట్టి ఇదెంతో ప్రాముఖ్యమైనది. ఈ దినాలలో ద బిగ్గెస్ట్ ప్రాబ్లం ఫర్ యంగ్ పీపుల్ ఈజ్ దే డోంట్ వాంట్ వాక్ ఇన్ ద వేస్ ఆఫ్ పేరెంట్స్. తల్లిదండ్రుల యొక్క మార్గాల్లో నడవడానికి వారికి ఏమాత్రము ఇష్టం లేదు. అందుకనే జాగ్రత్తగా మనం గమనించుదాం. మన చదువు ఎంతైనా ఉండవచ్చు, నీ తల్లిదండ్రుల కంటే అధికంగా చదువుకుని ఉండవచ్చు, జ్ఞానం అధికంగా ఉండవచ్చు, లేకపోతే మరి ఏదైనా నీకు ఉండవచ్చు. కానీ నథింగ్, యువర్ ఎడ్యుకేషన్, యువర్ క్వాలిఫికేషన్, యువర్ ఇంటెలిజెన్స్, వాట్ ఎవర్, దిట్ విల్ నాట్ రీప్లేస్ యువర్ పేరెంట్స్. తల్లిదండ్రులు అది మార్చలేదు. ఎందుకంటే దేవుడు వారిని ఆ స్థానంలో ఉంచినాడు. వారి హృదయంలో భారం ఉంది, నీ ఎడల ప్రేమ ఉంది, వారి ఎడల ఎంతో కన్సర్న్ వారికి ఉంది. కాబట్టి దే ఆల్వేస్ థింక్ ద సేఫెస్ట్ థింగ్ ఫర్ యువర్ లైఫ్. నీ జీవితానికి వారు ఎంతో క్షేమకరమైనది ఆలోచించేవారుగా ఉంటారు. అందుకనే కయీను తల్లిదండ్రుల మాటలో చూపించిన మార్గంలో నడవక ఎంతో నష్టాన్ని కొని తెచ్చుకున్నాడు. హేబేలు తల్లిదండ్రులు చూపించిన మార్గంలో నడుచుకొని గొప్ప మేలు పొందిన వాడుగా ఉంటున్నాడు. కాబట్టి సాయంకాల సమయమున దేవుడు మనకు చెప్పేటువంటి మాట ఏంటి అంటే, కొలసీలు రాసిన పత్రికలో పౌలు ఒక శ్రేష్టమైన మాట అంటాడు. కొలసీలు రాసిన పత్రిక 3వ అధ్యాయము, Paul's epistles to Colossians chapter 3, 20వ వచనం, chapter 3 verse 20. పిల్లలారా, అన్ని విషయములలో మీ తల్లిదండ్రుల మాట వినిడి, ఇది ప్రభువును బట్టి మెచ్చుకొనదగినది. కాబట్టి తల్లిదండ్రుల మాట వినడం అనేది నిజంగా దేవుడు ఏం చేస్తాడంట, మెచ్చుకుంటాడంట. హేబేలు కూడా అందుకనే ఆయన మెచ్చుకున్నాడు. అందుకనే వారు హేబేలు ఎంతో దేవుని దృష్టిలో అంగీకరించబడినాడు, కయీను తృణీకరించబడిన వాడుగా ఉంటున్నాడు. కాబట్టి ప్రియమైన యవనస్తురాల, నీ జీవితంలో తల్లిదండ్రుల యొక్క మాట, విశ్వాసులైన తల్లిదండ్రులు నీకున్నప్పుడు ఎప్పుడే కానీ వారి మాట నిర్లక్ష్యం చేయవద్దు. నీ గురించి ప్రార్థించే తల్లిదండ్రులు ఉన్నప్పుడు ఎప్పుడే కానీ వారి యొక్క కౌన్సిల్ తీసుకోకుండా ఏ మార్గంలో వెళ్ళవద్దు. విశ్వాసులైన తల్లిదండ్రులు ఉన్నప్పుడు నీ కన్సర్న్స్ వారికి చెప్పకుండా ఏమాత్రము పక్కకు వెళ్ళవద్దు. చాలాసార్లు యవనస్తులు పరిస్థితులు ఇన్స్టెడ్ ఆఫ్ షేరింగ్ విత్ దేర్ పేరెంట్స్ అంటే తల్లిదండ్రులకు చెప్పుకునే బదులు స్నేహితులు చెప్పుకోవడం వలన అనేకసార్లు ఎన్నో నష్టాలు కొని తెచ్చుకున్న వారు నాకు ఎంతోమంది తెలుసు. అందుకనే తల్లిదండ్రులకు చెప్తే వారు ప్రార్థిస్తారు, నీ గురించి దేవుని సన్నిధిలో వారు హృదయ భారముతో ప్రార్థించి నీకు సరైన మార్గాన్ని వారు చూపిస్తారు. మరొక మాట చెప్పాలంటే, తల్లిదండ్రుల యొక్క ప్రార్థన ఎలాంటిదో తెలుసా? నీ చుట్టూ ఒక గొప్ప కోట లాంటిది, ఒక కొండ లాంటిది తల్లిదండ్రులకు ప్రార్థన. కాబట్టి తల్లిదండ్రుల యొక్క మాట వినడం అనేది ఎంతో శ్రేష్టం. కయీను తల్లిదండ్రులు చూపించిన మార్గంలో వెళ్ళకుండా తన సొంత మార్గాన్ని ఏర్పరచుకొని వెళ్ళినాడు, ఎంతో నష్టాన్ని కొని తెచ్చుకున్నాడు. కానీ హేబేలు తల్లిదండ్రుల మాటలో వెళ్ళిన వాడుగా ఉంటున్నాడు, దేవుని దృష్టిలో అంగీకరించబడినాడు. కాబట్టి మొట్టమొదటిగా ఏంటంటే కయీను చేసిన బుద్ధిహీనత, హీ డిడ్ నాట్
హ్యావ్ ఫెయిత్ ఇన్ ద లార్డ్. దేవుని యందు, ప్రభువునందు విశ్వాసం లేదు. సెకండ్ థింగ్, హీ డిడ్ నాట్ వాక్ ఇన్ ద ఫుట్ స్టెప్స్ ఆఫ్ హిస్ పేరెంట్స్. తల్లిదండ్రుల యొక్క ఆ యొక్క అడుగు జాడులలో నడుచుకునలేదు. మూడవదిగా మనం చూసినట్లయితే చూడండి, 5వ వచనం, ఆదికాండం 4వ అధ్యాయం 5వ వచనం. కయ్యను అతని అర్పణను ఆయన లక్ష్య పెట్టలేదు, కాబట్టి కయ్యను మిక్కిలి కోపం వచ్చి అతడు తన ముఖము చిన్నబుచ్చుకొనగా యెహోవా కయ్యనుతో, నీకు కోపమేలా, ముఖము చిన్నబుచ్చుకొని ఉన్నావేమి? నీ సత్క్రియ చేసిన ఎడల తలెత్తుకొనవా? సత్క్రియ చేయని ఎడల వాకిట పాపము పొంచి ఉండును, నీ ఎడల దానికి వాంఛ కలుగును, నీవు దానిని ఏలుదు అనేను. కాబట్టి ఇక్కడ మూడవదిగా కయ్యను చేసినటువంటి పొరపాటు, తప్పిదం ఏంటి అంటే మనం చూసినట్లయితే, ఇన్స్టెడ్ ఆఫ్ ఆస్కింగ్ గాడ్ ఫర్గివ్నెస్, హీ వాజ్ ఫ్రస్ట్రేటెడ్ ఇన్ హిస్ లైఫ్. కాబట్టి కయ్యను చేసింది తప్పు కదా. మొట్టమొదటి విశ్వాసం లేదు. రెండవదిగా తల్లిదండ్రులు చూపించిన మార్గంలో ఆయన నడుచుకోకుండా తన సొంత జ్ఞానంతో, తెలివితో ఆయన దేవునికి ఏదో అర్పించి దేవుని దృష్టిలో మెప్పు పొందాలని, దేవుని ద్వారా ఆశీర్వాదం పొందాలని ప్రయత్నించినాడు. కానీ దేవుని దృష్టిలో అంగీకరించబడలేదు. ఇప్పుడు కయ్యను ఏం చేయాలి? అర్పణ అంగీకరించబడలేదంటే వెంటనే కవిని ఏం చేయాలంటే, హీ హ్యాస్ టు సిట్ డౌన్ అండ్ హీ హ్యాస్ టు ఎగ్జామిన్ హిస్ లైఫ్. తన జీవితాన్ని పరిశీలించుకో. ఎందుకు ఏం జరిగింది, ఎందుకు ఇలా జరిగింది, నేను మంచి శ్రేష్టమైన తీసుకొని వచ్చినాను కదా, ఎందుకు దేవుడు హేబేలును అంగీకరించిన నన్ను ఎందుకు అంగీకరించలేదు అని పరిశీలించి దేవుని దృష్టిలో క్షమాపణ అడిగే బదులు కయ్యను ఏం చేస్తున్నాడంటే ఫ్రస్ట్రేట్ అయిపోయి దేవుని మీద కోపపడుతూ ఉంటున్నాడు కదా. ఎంత బుద్ధిహీనతనో చూడండి. కాబట్టి ఫ్రస్ట్రేట్ అయిపోయినాడు. ఫ్రస్ట్రేషన్ కారణం ఏంటో తెలుసా? చాలాసార్లు యవనస్తులు కూడా ఫ్రస్ట్రేట్ అయిపోతూ ఉంటారు. ఫ్రస్ట్రేషన్ కారణం ఏంటి? ఏదైనా అనుకున్నప్పుడు జరగలేదు అనుకోండి, మనకు ఫ్రస్ట్రేషన్ వస్తుంది కదా. కాబట్టి చాలాసార్లు వాళ్ళకు ఫ్రస్ట్రేషన్, ఇప్పుడు వాళ్ళు ఫర్ ఎగ్జాంపుల్, సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. కొన్నిసార్లు హైదరాబాద్లో ఉన్నప్పుడు జాబ్కి వెళ్ళడానికి బస్ స్టాప్కి వచ్చేవాడిని. జస్ట్ అట్లా వచ్చేదే బస్సు వెళ్ళిపోతుంది, మళ్ళీ అరగంట సేపు కూడా రాదు. అప్పుడు ఉంటుంది ఫ్రస్ట్రేషన్ కదా. ఒక్క నిమిషం ముందు వచ్చింది ఎంత బాగుండి అనిపించేది. కాబట్టి నిజంగా అలాంటి ఫ్రస్ట్రేషన్స్లో ఏం జరుగుతుందంటే మనకు చివరికి కోపం వస్తుంది. ఎవరి మీద కోపం వస్తుంది? మన మీద మన కోపం వస్తుంది ఫస్ట్. కానీ చివరికి ఏం చేస్తారంటే చివరికి దేవుని మీద పడతారు అన్నీ. దేవుడు కనుక చేసింటే, దేవుడి సాయం చేసింటే బస్సు వెళ్ళిపోయేది కాదు కదా, నా కొరకు ఒక్క నిమిషం ఆగిండేది కదా అని ఇంకా చివరికి ప్రతి ఒక్కరికి ఫ్రస్ట్రేషన్ ఎవరి మీదకి వెళ్తుంది? కోపం దేవుని మీదకి వెళ్తూ ఉంది. దేవుడు ఇది చేయలేదు, అది చేయలేదు, నా జీవితంలో ఇది జరిగింది, ఇలాగునింటే దేవుడు చేసిండి, ఇట్లాంటి పరిస్థితులు వచ్చేసిండేటియా అనేటువంటి ఫ్రస్ట్రేషన్స్ చాలామంది యవనస్తుల్లో ఈ దినాల్లో ఉంటున్నాయి. కాబట్టి కయ్యను ఏం చేస్తున్నాడంటే చేసిన తప్పును బట్టి తను తాను పరిశీలించుకొని సరిచేసుకునే బదులు దేవుని మీద కోప్పడుతూ ఉన్నాడు. ద రీజన్ ఈజ్ ఫ్రస్ట్రేషన్. కాబట్టి ప్రేమని యవనస్తులు మనం కూడా జాగ్రత్త పడాలి. మన జీవితంలో కూడా అనేక సార్లు మనము తప్పు చేస్తాం, బుద్ధిహీనంగా నడుచుకుంటాం, తప్పుడు మార్గంలో వెళ్తాం, సరైన విధానంలో చదవము కదా, సమయం అంతా వ్యర్థం చేస్తాం, అటు ఇటు తిరుగుతూ ఉంటాం. అన్నీ చివరికి ఎగ్జామ్స్లో ఫెయిల్ అయితే, ఉద్యోగాలు రాకపోతే, అనుకున్నది జరగకపోతే చివరికి ఏమవుతున్నామంటే ఫ్రస్ట్రేషన్కి గురవుతున్నాం. ఈ ఫ్రస్ట్రేషన్కి గురి కావడం వల్ల చివరికి ఏమవుతుందంటే దేవుని మీద నీ హృదయంలో ఆయాసం ఉంది, కోపం ఉంది, దేవుని మీద నీకు విరోధ భావం ఉంది. దేవుడు అది చేయలేదు, ఇది చేయలేదు, నన్ను పట్టించుకోలేదు, ఆయన అసలు నన్ను దృష్టించడం లేదు, నా ప్రార్థన ఆలకించడం లేదు, ఎన్ని చేసినా వ్యర్థమైపోతూ ఉన్నాయి అని దేవుని మీద ఎంతో ఆయాసపడతా వచ్చినారు. కాబట్టి మనం ఎంతో జాగ్రత్తగా ఉండాలి. దేర్ ఈజ్ నో ఛాన్స్ టు హ్యావ్ యాంగ్రీ అపాన్ గాడ్. దేవుని మీద కోపం ఉంచడానికి ఏమాత్రం మనకు అటువంటి స్థితి లేదు. మన కోపడినా కానీ ఆ కోపంలో న్యాయం అనేది ఎప్పుడే కానీ ఉండదు. కారణం ఏంటో తెలుసా? దేవుడు న్యాయవంతుడు. దేవుడు ఎంతో ప్రేమించినవాడు, నిన్ను సృష్టించినవాడు, నిన్ను సృష్టికర్త, నీ కొరకై ప్రాణం పెట్టినవాడు, నిన్నెంతగానో ఆయన ప్రేమించే దేవుడు. ఇంత ప్రేమ కలిగిన దేవుడు నీ జీవితంలో నష్టం కలగాలని ఆయన ఆశపడతాడా? నీ జీవితంలో మేలు కలగకుండా అడ్డుపడతాడు ఎక్కడైనా? కానీ నువ్వు అనుకున్నది జరగకుండా చేయాలని దేవుడు అదే పనిగా అడ్డు వస్తాడా? రాడు. కారణమే. కానీ మనం గ్రహించవలసిన సత్యం ఏంటి అంటే ఎక్కడో మనలో లోపం ఉంది, ఆ లోపాన్ని బట్టి ఇది జరగలేదు అని మనం ఆలోచించుకొని లోపాన్ని కనుక మనం దేవుని దృష్టిలో క్షమాపణ అడిగి సరి చేసుకోగలిగితే
నిజంగా దాన్ని బట్టి దేవుడు ఎంతో సంతోషించి పోయిన నష్టమంతటిని దేవుడు తిరిగి సమకూర్చేవాడుగా ఉంటాడు. అలా కాకుండా మనం ఫ్రస్ట్రేట్ అయితే కలిగే నష్టం ఏంటి అంటే దేవుని మీద కోపం వస్తుంది. కయీను అలిగి వెళ్ళిపోతున్నాడు, చివరికి పాపం చేత పట్టబడిన వాడుగా ఉంటున్నాడు కదా. కాబట్టి ఫ్రస్ట్రేషన్ కలిగితే ఏమవుతుంది? చాలాసార్లు ఫ్రస్ట్రేషన్ డెఫినెట్లీ లీడ్ ఇన్ టు గ్రేట్ లాస్. అది నష్టంలోనికి తీసుకువెళ్తుంది తప్ప ఎక్కడే కానీ ఏ ఫ్రస్ట్రేషన్ కూడా మానవుని అంటే లాభంలోనికి తీసుకుని హిస్టరీలో ఎక్కడే కానీ మీరు రీసెర్చ్ చేయండి, లేనే లేదు. ఈ దినాల్లో అనేక ఆత్మహత్యలు జరుగుతున్నాయి. ఫ్రస్ట్రేషన్, దట్స్ వై దే ఆర్ కమిటింగ్ సూసైడ్స్ కదా. ఎంతో నష్టం. ఎన్నో చోట్ల ఫ్రస్ట్రేషన్ కలుగుతూ ఉంది. తల్లిదండ్రులు విడిచిపెట్టి పిల్లలు వెళ్ళిపోతూ ఉన్నారు, నష్టంలో చిక్కుకుంటూ ఉన్నారు. ఫ్రస్ట్రేషన్తో వారు ఎగ్జామ్స్ల నుంచి పారిపోతూ ఉన్నారు, నష్టాన్ని కొని తెచ్చుకుంటున్నారు కదా. కాబట్టి ఫ్రస్ట్రేషన్ వల్ల ఉద్యోగాలను విడిచిపెట్టి వెళ్ళిపోతూ ఉన్నారు, నష్టంలో పడుతూ ఉన్నారు. కాబట్టి ఫ్రస్ట్రేషన్ ఎప్పుడే కానీ మనకేమాత్రము అది క్షేమాన్ని కలిగించదు, కానీ నష్టాన్నే కలిగిస్తుంది, ఆత్మీయంగా ఇంకా గొప్ప నష్టాన్ని. ఎందుకంటే ప్రేమ కలిగిన, నీ కొరకై ప్రాణం పెట్టిన, నిన్ను సృష్టించిన సృష్టికర్త, నిత్య నరకాన్ని తప్పించిన దేవుని విషయంలో నీ హృదయాంతరంగంలో ఏముంటుందంటే విరోధభావం, ఆయాసం ఉంటుంది. కాబట్టి అలాంటి ఆయాసంతో, విరోధభావంతో దేవుని సన్నిధిలో నువ్వు ఎలాగ యథార్థంగా ప్రార్థించగలవు? దేవుని ఎలాగ స్తుతించగలవు? దేవుని మాటలకు ఎలా విధేయత చూపగలవు? దేవుని కార్యాలు ఎలాగ చేయగలవు? ఇవన్నీ హిండర్ అయిపోతాయి. దేవుని స్తుతించలేము, ప్రార్థించలేము, పని చేయలేము, దేవుని కొరకే పాటుపడలేము, సువార్త ప్రకటించలేము. లోపల ఆయాసము తీసివేయబడినంత వరకు దేవునితో నీకు సత్సంబంధం అనేది ఉండదు. కాబట్టి ఆ ఆయాసం లేకుండా ఉండాలి అంటే నువ్వు చేసిన పని ఏదైనా ఫెయిల్యూర్ అయినది అంటే సిట్ అండ్ ఎగ్జామిన్ యువర్ లైఫ్. నీ జీవితాన్ని పరిశీలించుకో. ఎందుకు ఇలా జరిగింది, నేను అనుకునేది ఎందుకు జరగలేదు అని పరిశీలించుకుంటే దేవుడు ఎక్కడ తప్పు అయిపోయిందో నీకు చూపిస్తాడు. దాన్ని ఒప్పుకొని విడిచిపెడితే నిజంగా ఆయన నిన్నెంతగానో క్షేమకరమైన, ఆశీర్వాదకరమైన మార్గంలో ఆయన నడిపించేవాడుగా ఉంటాడు. ఇక్కడ నిజంగా దేవుడు ఎంత ప్రేమ గలవాడో చూడండి. కయీను తీసుకుని వచ్చాడు, అంగీకరించబడలేదు. కయీను కోపం వచ్చింది, ఫ్రస్ట్రేషన్లో ఉన్నాడు, దేవుని మీద కోపం తెచ్చుకున్నాడు. ఇంత కోపంతో వెళ్ళిపోతుంటే దేవుడు ఆయన పలకరించాల్సిన అవసరం ఉందా? ఆయన ఎవరు? జీవము కలిగిన దేవుడు, మహాకాశంలో పట్టజాలని వాడు. కయీను ఎంతటి వాడు? దుమ్ము ధూళి లాంటి వాడు. దావీదు అంటున్నాడు మంటి పురుగు లాంటి వాడు, ఆవిరి బుడ్డ లాంటి వాడు, గాలికి కొట్టుకుని పోయేటువంటి వాడు, అంతలో కనబడి మాయమైపోయేటువంటి శరీరంలో ఉన్న మానవుడు. ఇలాంటి మానవునితో ఇంత గొప్ప దేవుడు కన్సర్న్ కలిగి మాట్లాడవలసిన అవసరం ఉందా? కోప్పడి వెళ్ళిపోతుంటే అయినా కానీ దేవుడు వచ్చి పలకరిస్తూ ఉన్నాడు. కయీను, ఎందుకని కోప్పడుతున్నావు? నువ్వు సత్క్రియ చేసింది అంగీకరించబడేవానివి కదా, ఎందుకు మరి కోప్పడుతున్నావు అని ఎలా మాట్లాడుతున్నాడో చూడండి. దేవుడు అప్పుడు కూడా ఛాన్స్ ఇస్తున్నాడు. నువ్వు సత్క్రియ చేయలేదు, నువ్వు పరిశీలించుకో, నువ్వు సరి చేసింటే నువ్వు ఎందుకు అంగీకరించబడవు అని దేవుడు మాట్లాడుతున్నా కయీను ఏం చేశాడంట? వినలేదు. దేవుని యొక్క హెచ్చరికను కూడా తీసుకోకుండా కోపంతో, ఫ్రస్ట్రేషన్తో, దేవుని మీద ఆయాసం పెట్టుకుని వెళ్ళిపోవడం వలన ఎంతో నష్టాన్ని కొని తెచ్చుకున్నాడు. కాబట్టి ప్రేమనే యవనస్తురాలు, నీ జీవితంలో ఏదైనా అనుకున్నది జరగనప్పుడు నెవర్ గెట్ ఫ్రస్ట్రేట్ కావద్దు. దేవుడు ఎందుకు అలా జరిగిందో పరిశీలించుకో. తద్వారా తప్పును దేవుడు చూపిస్తాడు. ఒప్పుకొని విడిచిపెట్టు, క్షమించమని అడుగు. అప్పుడు నీ జీవితం ఆశీర్వాదకరంగా మార్చబడుతుంది. దేవుని దృష్టిలో నీకు ఆయాసం ఉండదు, దేవునికి నీకు మధ్యలో ఆయాసం ఉండదు. నీ జీవితం ఎంతో ఆశీర్వాదకరమైనదిగా ఉంటుంది. కయీను లాంటి నష్టం నీ జీవితంలో జరగదు. తర్వాత 4వదిగా కయీను చేసిన మరి ఒక తప్పు ఏంటి అంటే చూడండి, 8వ వచనం. కయీను తన తమ్ముడైన హేబేలుతో మాట్లాడినప్పుడు, వారు పొలంలో ఉన్నప్పుడు కయీను తన తమ్ముడైన హేబేలు మీద పడి అతనిని చంపెను. కాబట్టి ఇక్కడ 4వదిగా కయీను చేస్తున్న మరి ఒక గొప్ప తప్పు ఏంటంటే, కయీను దేవునికి అర్పించినాడు, దేవుడు అంగీకరించలేదు. కానీ కయీను దేవుని మీద కోపం తెచ్చుకున్నాడు. ఇంకా ఏం చేస్తున్నాడంటే కయీను అమాయకుడైన తమ్ముని మీద కోపాన్ని పెట్టుకుంటున్నాడు. హీస్ ఫుల్ ఆఫ్ జెలసీ.
అసూయతో నింపబడిన వాడుగా ఉంటున్నాడు. తమ్ముని యొక్క అర్పణ అంగీకరించబడింది, నాదెందుకు అంగీకరించబడలేదు? చూడండి, ఫ్రస్ట్రేషన్ వల్ల కలిగే మరొక నష్టం ఇదే. కోపం దేవుని మీద ఆయాసం మాత్రమే కాదు, చుట్టూన్న మనుషుల మీద అంత అసూయ కలుగుతుంది ఫ్రస్ట్రేషన్లో ఉండేటువంటి వారికి. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. నేను పనిచేసే దగ్గర కూడా కొంతమంది ఉన్నారు, ఎప్పుడు ఫ్రస్ట్రేషన్లో ఉంటారు. వాళ్ళకి ఎప్పుడు చూసిన పక్కన మీద అసూయమే, వారిని చూసి సహించలేకపోతూ ఉంటారు. కాబట్టి ఫ్రస్ట్రేషన్ వల్ల కలిగే భయంకరమైన నష్టం మరొకటి ఏంటంటే, ఇతరుల మీద నీకు ఆయాస కలుగుతుంది. క్షేమకరంగా ఉండేవారి మీద, మంచిగా ఉండేవారి మీద, సంతోషంగా ఉండేవారి మీద నువ్వు వారిని చూడలేవు. వారి బాగుండే అసలు ఏమంటారంటే వి కాంట్ యాక్సెప్ట్ దట్. ఆ హృదయంలో నీకు అది అస్సలు అంగీకరించబడదు. ఎందుకంటే నువ్వులో అసూయ కలుగుతుంది, జలసీ అనేది కలిగేదిగా ఉంటున్నది. కాబట్టి కయీనులోకి ఉండే 4వ భయంకరమైన తప్పు ఏంటంటే, అమాయకుడైన తమ్ముని మీద ప్రేమ కలిగి ఉండే బదులు అసూయను పెంచుకున్నాడు, జలసీ కదా. కాబట్టి హేబేలు ఏమన్నా చేశాడా కయీనుకి? హేబేలు ఏమన్నా దేవుడు అంగీకరించకుండా అడ్డుపడ్డా? ఏమన్నా ప్రార్థన చేశాడా, ప్రభువా కయీను యొక్క ఈ అర్పణ అంగీకరించొద్దని? ఇక్కడ చేయలేదు కదా. కేవలం తన పని తాను చేసుకున్నాడు, దేవుడు అంగీకరించున్నాడు. ఇప్పుడు కయీనుకి ఏమన్నా ఉంటే దేవుని మీద ఉండాలి, కానీ హేబేలు మీద ఎందుకు కదా. కాబట్టి కయీనులో ఉండే 4వ భయంకరమైన ఫులిష్నెస్ ఏంటంటే జలసీ, అసూయ, ఇతరులు క్షేమకరమైనగా అంగీకరించబడిన వారిని చూడలేనితనం. కాబట్టి ప్రేమైన యవనస్తులు అందుకనే భయంకరమైన నష్టాన్ని కొని భయంకరమైన పాపాన్ని కయీను చేసిన వాడుగా ఉంటున్నాడు. కాబట్టి మొట్టమొదటి మర్డరర్గా చేయబడ్డాడు కదా బైబిల్ గ్రంథంలో. అందుకనే మనం ఎంతో జాగ్రత్తగా ఉండాలి. మన జీవితాల్లో కూడా అసూయ అనేది ఏమాత్రము పనికిరాదు. కాబట్టి అసూయ అనేది బైబిల్ గ్రంథంలో ఎంత రాయబడుతూ వచ్చిందంటే, అసూయను గురించి అంత అధికంగా రాయబడింది. ఎందుకో తెలుసా? దేవుడు ఎందుకని ఇంతగా అసూయ గురించి పరిశుద్ధ గ్రంథంలో రాయవలసి వచ్చింది అంటే, నీ జీవితాన్ని, నీ ఆత్మీయ జీవితానికి అది ఎంత అపాయకరమో, ఎంత నష్టమో దేవుడు ఎరిగిన వాడు కనుక అందుకని అంతగా దాని గురించి ఆయన రాస్తూ వచ్చినాడు. అసూయ వలన నువ్వు సాధించేది ఏమే కానీ లేదు. యూ విల్ నెవర్ గెట్ ఎనీథింగ్. కాబట్టి నీ జీవితంలో ఏమాత్రము మేలు కలగదు దాని వలన. చాలామంది అసూయ పెట్టుకొని ఏమో చేస్తూ ఉన్నారు, కానీ వారు ఏదో సాధిస్తున్నారు అనుకుంటున్నారు, కానీ అసూయ వారిలో ఉండే ఎముకలను అదేం చేస్తుందంట, కుళ్ళ పెడుతుందంట కదా. వారిలో ఉండేటువంటి బోన్స్ కూడా పాడైపోతున్నాయి, వారి ఆరోగ్యమే పాడైపోతుంది. బీపీలు, షుగర్లు, హార్ట్ ప్రాబ్లం ఎందుకు వస్తున్నాయి? లోపల ఉండే అసూయ అంత భయంకరంగా వారిలో పనిచేస్తూ ఉంటుంది. అందుకని అసూయ ఏమాత్రం మనకు క్షేమకరం కాదు. నీ శరీరానికి మంచిది కాదు, నీ ఆత్మీయ జీవితానికి అది ఎంత మాత్రము క్షేమకరం కాదు. కాబట్టి చాలాసార్లు మనం అనుకుంటూ ఉంటాం, నాలో అసూయనే లేదు, నాకు ఎప్పుడే కానీ లేదు అనుకుంటూ ఉంటారు. కానీ ఇట్ ఈజ్ ఏ డిసెప్షన్, మోసగించుకోవడం. ప్రతి మానవుని జీవితంలో ఈ అసూయ అనేది కార్యం జరిగిస్తూనే ఉంటుంది ఏదో ఒక పాయింట్లో కదా. కాబట్టి నీకంటే మంచి ఫోన్ కనబడితే అసూయ, నీకంటే మంచి కారు ఉన్నాడు కనబడితే అసూయ, నీకంటే మంచి ఉద్యోగం ఉన్నాడు కనబడితే అసూయ, నీకంటే మంచి జీతం వచ్చేవాడు ఉంటే అసూయ కదా. తప్పకుండా లోపల కలుగుతుంది. కానీ ఏం చేయాలో తెలుసా? శరీరం అలాంటి అసూయను తీసుకుని వచ్చింది. అసూయతో కూడిన ఆలోచనలు, కుళ్ళు తలంపులు తీసుకొచ్చినప్పుడు వెంటనే ఏం చేయాలి? వాటిని మనం ఇది నా జీవితానికి మంచిది కాదు, ఇది క్షేమకరమైనది కాదు అని వెంటనే దాన్ని తీసివేసుకోవాలి. లేకపోతే నువ్వు దానిని పెంచి పోషించినవంటే అది నిన్నే మింగేసేదిగా ఉంటున్నది. అది అసూయ. కాబట్టి అది కుటుంబాలను కూలదేసింది, సంఘాలను పాడు చేసింది, ఆత్మీయ జీవితాలను కూలదోసింది, ఊర్లనే నాశనం చేసింది, దేశాలను పాడు చేసింది, రాజ్యాలను కూలగొట్టేసింది. అసూయ అంత భయంకరమైనది అసూయ. అందుకనే అసూయ మన జీవితంలో ఏమాత్రం పనికిరాదు. కయీను జీవితంలో అసూయ ప్రవేశించింది, తద్వారా ఎంతో గొప్ప నష్టాన్ని కొని తెచ్చుకున్నాడు. తర్వాత 5వదిగా కయీనులో ఉండే మరి యొక్క ఘోరమైన తప్పు ఏంటి అంటే, చూడండి 8వ వచనం, ఆదికాండం 4వ అధ్యాయం 8వ వచనం. కయీను తన తమ్ముడైన హేబేలుతో మాట్లాడాను. వారు పొలంలో ఉన్నప్పుడు కయీను తన తమ్ముడైన హేబేలు మీద పడి అతనిని చంపెను. ఇక్కడ మనం గ్రహించవలసిన మరి ఒక
కయీనులో ఉండేటువంటి బుద్ధిహీనత ఏంటి అంటే, కయీను హీ ఈజ్ ఇన్ కంట్రోల్ ఆఫ్ హిస్ ఓన్ ఎమోషన్స్. కయీను తన ఉద్రేకాల చేత పట్టబడిన వాడుగా ఉంటున్నాడు కదా. కాబట్టి ఇక్కడ హేబేలు కనపడ్డాడు, మాట్లాడినాడు. క్షణికావేశంలో ఏం చేశాడంట, కయీను హేబేలును కొట్టాడు, హేబేలు చనిపోయినాడు. అర్థమవుతుందా? కాబట్టి కయీను ఏమాత్రము ఆలోచన లేనివాడుగా ఉంటున్నాడు. తన తమ్ముని చూసి ఏం ఆలోచనలు సరిలేవు ఆయనకు. ఈజ్ గోయింగ్ అలాంగ్ విత్ హిస్ ఎమోషన్స్. తన హృదయంలో కోపం ఉంది, ద్వేషం ఉంది. వాటి చేత పట్టబడిపోయిన వాడై ఎంతో కోపం, అధిక ఉద్రేకుడైపోయి చివరికి ఏం చేశాడు, కొట్టినాడు తమ్ముడిని. తమ్ముడు చనిపోయిన వాడుగా ఉంటున్నాడు. కాబట్టి ఇక్కడ కయీనులో ఉండి కయీనును దుస్థితిలోనికి నడిపించిన 5వ గుణలక్షణం ఏంటి అంటే, ఆయన ఉద్రేకతను అదుపు చేసుకోలేనటువంటి వాడు. ఈజ్ వాకింగ్ ఇన్ హిజ్ ఓన్ ఎమోషన్స్. కాబట్టి ప్రేమ యవనస్తురాల ఈ సాయంకాలం చెప్పాలనుకున్న ప్రాముఖ్యమైన సత్యం ఏంటి అంటే, క్షణిక ఆవేశాలు, ఉద్రేకాలు అవి ఎంతో భయంకరమైన నష్టాన్ని తెచ్చేవిగా ఉంటున్నాయి. కాబట్టి నీ క్షణికావేశమే ఎంతో నీ జీవితానికి నష్టాన్ని కొని తెచ్చుకునేదిగా ఉంటున్నది. ఈ దినాల్లో మీరు పేపర్లలో చూడండి, క్షణికావేశాల వల్ల ఎంతోమంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, క్షణికావేశాల వల్ల ఎంతోమంది నష్టాలు తెచ్చుకుంటున్నారు, క్షణికావేశాల వల్ల ఎంతోమంది తప్పు చేసి జైళ్ళలో పడుతూ ఉంటున్నారు. క్షణికావేశం వలన ఎంతోమంది యవనస్తులు వాళ్ళ లైఫ్ని ఎంతో పాడు చేసుకున్నారు. దే ఆర్ స్పెండింగ్ దేర్ లైఫ్ ఇన్ ద జైల్స్. కాబట్టి నిజంగా ఇదంతా మనం జాగ్రత్తగా ఉండాలి. నాకు బాగా తెలిసిన ఒక వ్యక్తి ఉన్నాడు, మంచిగా చదువుకునేటువంటి వాడు. కానీ క్షణికావేశం వల్ల, కోపంలో అతని కోపం వచ్చింది, చేతిలో ఏదో ఉనింది, దాంతో పక్కనున్న స్టూడెంట్ కొట్టాడు, వాని తల పగిలింది, వీడు జైలుకి పోయాడు. క్షణికావేశమే. ఎంతో మంచి స్టూడెంట్, బాగా చదువుకోవాల్సినటువంటి వాడు, ఉన్నత స్థితికి రావాల్సిన వాడు, కానీ అర్ధంతరంగా వాడు జైల్లోనే పడిపోవాల్సి వచ్చింది. కాబట్టి మనం ఎంతో జాగ్రత్తగా ఉండాలి. యవనస్తులు చాలా జాగ్రత్తగా ఉండాలి. క్షణికావేశాలు ఏమాత్రము పనికిరావు. కాబట్టి దావీదు లాంటి స్వభావం మనకు ఉండాలి. వాళ్ళన్న తిడితే క్షణికావేశముతో ఊగిపోలేదు దావీదు. నేనేమి చేసి తిని మాట మాత్రం పలికి తిని. అలాంటి స్వభావం మనం అలవర్చుకోవాలి. క్షణికావేశాలు ఎందుకు వస్తాయి? చాలాసార్లు క్షణికావేశాలు ఎందుకు వస్తాయంటే, మనలో ఉండేటువంటి గర్వాన్ని బట్టి, మన యొక్క ఈగోలను బట్టి వస్తూ ఉంటాయి. నన్నే అంటారా, నన్నే ఇలా అంటారా, నన్నే ఇలా మాట్లాడతారా అనేటువంటి కదా. కాబట్టి ఏమనుకుంటున్నారు వీళ్ళు? ఇలాంటి ఆలోచనలలో ఒప్పులు ఉంటాయి. వాటన్నిటిని బట్టి క్షణికావేశాలు అధికంగా వస్తూ ఉంటాయి. అందుకనే మనం ఏం చేయాలంటే, జాగ్రత్తగా మన హృదయాంతరంగంలో ఉన్నటువంటి అహంకారాన్ని, గర్వాన్ని, ఈగోను మనం ఎప్పుడు డీల్ చేస్తూ ఉండాలి. లేకపోతే అది ఏం చేస్తుందంటే, కయ్యన్లాగా మనల్ని ఫ్రస్ట్రేషన్లుగా నడిపిస్తుంది, దేవుని మీద కోప్పడేటట్టు చేస్తుంది, అసూయతో నింపుతుంది, క్షణికావేశానికి మనల్ని గురి చేసేదిగా ఉంటుంది. అందుకనే గర్వం ఎంతో నష్టకరం. కాబట్టి గర్వం వెనకలేమొస్తుందంట, నష్టం, డిస్ట్రక్షన్ కదా. కాబట్టి వీ నీడ్ టు బి వెరీ వెరీ కేర్ఫుల్. కయ్యను జీవితంలో, తన జీవితంలో ఎంతో దుస్థితిని తీసుకుని వచ్చిన 5వ అంశం ఏంటి అంటే, ఈజ్ ఎమోషనల్ పర్సన్, ఈజ్ కంట్రోల్ బై హిస్ ఎమోషన్స్. ఈజ్ నాట్ అంటే అతను తన ఎమోషన్స్ను తన ఆధీనంలోనికి తీసుకుని వచ్చిన వ్యక్తి కాదు. అందువల్లనే నష్టం కొని తెచ్చుకున్నాడు. ప్రేమ యవనస్తురాలు, నీ జీవితంలో కూడా ప్రతి మానవునికి ఎమోషన్స్ అనేవి ఉంటాయి. ప్రతి ఒక్కరికి కోపం ఉంటుంది, ప్రతి ఒక్కరికి ఎమోషన్స్ అనేవి ఉంటాయి. ఎమోషన్స్ లేని మానవుడు ఎవరైనా ఉన్నారా? ఎవరు ఉండరు. కానీ దేవుని బిడ్డలంగా మనం ఏం చేయాలో తెలుసా? వీ నీడ్ టు కంట్రోల్ అవర్ ఎమోషన్స్. ఎట్లా కంట్రోల్ చేసుకోవాలి? ఎమోషన్ వచ్చినప్పుడు కాదు, రాకముందే, నువ్వు తప్పు చేయకముందే ఏం చేయాలో తెలుసా? ఇలాంటి ఎమోషనల్ డిస్టర్బెన్స్ నా జీవితంలో ఉంది, ఈ బలహీనత నాలో ఉంది అని నువ్వేం చేయాలంటే, ప్రతిదినం యూ హ్యావ్ టు డీల్ విత్ దట్. నీ కోపం అనేది ఉందనుకోండి, ప్రతిదినం ఏం చేయాలంటే దాన్ని ప్రతిదినం ఆధీనంలో తీసుకోవడానికి ప్రయాసపడాలి. కాబట్టి నువ్వు ఉద్రేకంతో ఊగిపోయే వ్యక్తిగా ఉన్నావు అనుకోండి, యూ హ్యావ్ టు డీల్ విత్ దట్. దాని ముందుగానే దీన్ని నువ్వేం చేయాలి? సరి చేసుకుంటూ రావాలి. కాబట్టి ఆ క్షణంలో నేను చూస్తానులే అంటే కుదరదు. ఒక్కసారి ఎమోషనల్గా ఒక వ్యక్తి ఊగిపోయేటప్పుడు అతను ఏం చేస్తాడో అతనికే తెలియదు. హీ విల్ లూజ్ హిస్ సెన్సెస్ కదా. అతడు అంటే మనుషుడనే మర్చిపోతాడు, మృగంగా ప్రవర్తిస్తాడు. ఇప్పుడు కయ్యను అదే చేశాడు, మృగంగా ప్రవర్తించున్నాడు. హీ లాస్ట్ హిస్ సెన్సెస్ బికాజ్ ఆఫ్ హిస్ అంటే ఆయన ఎమోషన్, ఉద్రేకాలను తన అదుపులోనికి పెట్టుకోలేకపోయాడు కాబట్టి కదా. కాబట్టి
ప్రేమ యవనస్తురాలా ఈ దినాలలో ఎంతో ఎస్పెషల్లీ మన చుట్టూ మనల్ని ఇరిటేట్ చేసే మనుషులు ఎంతోమంది ఉంటారు. రోడ్డు మీద ఉంటారు, పని చేసే దగ్గర ఉంటారు, ఇంట్లో ఉంటారు, సంఘాలలో ఉంటారు, అన్ని ప్రదేశాల్లో ఉంటారు. కానీ మనం ఏం చేయాలో తెలుసా? మనం ఎంతో జాగ్రత్తగా వీ హ్యావ్ టు డీల్ విత్ అవర్ ఎమోషన్స్. వాటి విషయంలో ప్రయాసపడాలి. నీ బలహీనత ఏంటో నువ్వు గ్రహించాలి, నువ్వు తెలుసుకోవాలి. నీలో ఎలాంటి ఎమోషనల్ డిస్టర్బెన్సెస్ ఉన్నాయో కలుగుతున్నాయో తెలుసుకోవాలి. దాన్ని ఏం చేయాలంటే యూ హ్యావ్ టు డీల్, దాన్ని తెలుసుకుంటూ రావాలి, ప్రయాసపడాలి అణచివేసుకోవడానికి. అలాగే స్లోగా అణచివేసుకుంటే కొద్ది ఏమవుతుందంటే చివరికి అవి మన ఆధీనంలో ఉంటాయి. ఇన్స్టెడ్ ఆఫ్ వి అండర్ దేర్ కంట్రోల్, దే విల్ బీ అండర్ అవర్ కంట్రోల్. అర్థమవుతుందా? కాబట్టి ఉద్రేకాల ఆధీనంలో మనం ఉండే బదులు మన ఆధీనంలో ఉద్రేకాలు ఉంటాయి. కాబట్టి అలాంటి వ్యక్తే నిజమైన క్రైస్తవుడు. అలాంటి వ్యక్తి క్రీస్తు యొక్క మనసు కలిగిన వాడే నడుచుకోగలడు, క్రీస్తు వల్లే నడుచుకోగలడు అన్ని ప్రదేశాల్లో. దావీదు అలాంటి వాడు. కాబట్టి అలాంటి స్వభావం మనం అలవర్చుకుందాం. తద్వారా కయీను లాంటి లక్షణం మన జీవితంలో కలగకుండా మనము జాగ్రత్త పడతాం. కాబట్టి కయీను ఉద్రేకుడై తమ్ముని చంపివేసినాడు. తద్వారా ఎంతో నష్టం, దేవుని శిక్షణ అతను పొందినవాడుగా ఉంటాడు. ఆయన ఏమంటున్నాడో చూడండి, 13వ వచనం, కయీను నా దోష శిక్ష నేను భరింపలేనంత గొప్పది. ఇంత భరించలేని దోష శిక్షను కయీను పొందడానికి కారణం ఏంటి అంటే ఈ 5 కారణాలు. మొట్టమొదటిగా ఆయనలో దేవుని యందు విశ్వాసం లేదు. హేబేలు లాంటి విశ్వాసం అతనిలో లేదు. తల్లిదండ్రులు చూపించిన మార్గంలో ఆ యొక్క అడుగుజాడలలో నడవకుండా తన సొంత జ్ఞానంలో నడుచుకోవడానికి ప్రయత్నించినాడు. మూడవదిగా దేవుని సన్నిధిలో తన తప్పు ఒప్పుకొని క్షమించమని అడిగే బదులు దేవుని మీదనే కోప్పడి దేవుని మీద విరోధ భావాన్ని పెట్టుకుని ఆయాసపడుతూ వచ్చినాడు. నాలుగవదిగా అసూయతో నింపబడినాడు. ఐదవదిగా తన యొక్క ఉద్రేకాలకు లోనై నడుచుకున్నాడు. ఉద్రేకాలను ఆధీనంలో ఉంచుకునే బదులు ఉద్రేకాలతో నడుచుకున్నవాడు. అందుకనే ఇంత దోష శిక్షను భరించవలసి వచ్చింది. కాబట్టి సాయంకాల సమయమున దేవుడు కయీను జీవితాన్ని మన ఎదుట ఎందుకు ఉంచినాడంటే మనం కూడా కయీను లాంటి బుద్ధిహీనమైన పనులు మనం కూడా చేసి నష్టాన్ని కొని తెచ్చుకోకుండా మనం కూడా వాటి విషయంలో సరి చేసుకొని హేబేలు లాంటి ఆశీర్వాదకరమైన జీవితాన్ని జీవించడానికి దేవుడు మన ఎదుట ఉంచినాడు. కాబట్టి కయీనులో ఉన్న ఈ బుద్ధిహీనతను మనం గ్రహించి మనలో అది లేకుండా చూసుకొని మనం కూడా దేవుని దృష్టిలో అంగీకరించబడిన వారమై ఆయన కృపను పొంది ఆశీర్వదించబడే వ్యక్తులముగా మనం ఉందాం. అలా జీవించడానికి దేవుడు సహాయపడంగా. మోకరించండి, ప్రార్థన చేసుకున్నాం. ఒక క్షణం మౌనముగా దేవుడు మనతో మాట్లాడిన మాటలతో విషయంలో పరిశీలించుకుందాం. కయీనులో ఉన్న ఈ 5 బుద్ధిహీనమైన లక్షణాలు నాలో ఉన్నాయా అని మనం పరిశీలించుకుందాం. ఒకవేళ ఉన్నట్లయితే సమయంలో ఒప్పుకొని విడిచిపెడతాం. తద్వారా కయీను పొందిన నష్టాన్ని మనం పొందకుండా తప్పించుకోగలం. ప్రేమ కలిగిన పరలోకపు తండ్రి, మరొకసారి సాయంకాల సమయంలో యవనస్తుల కూడికలో మా దృష్టికి మీరు తీసుకుని వచ్చిన లేఖన సత్యములు బట్టి కయీను జీవితాన్ని బట్టి నీకు ఎంతో వందనాలు. ఇగో అంతమందున్న మాకు బుద్ధి కలుగుటగే మాటలు మార్కు కొరకై మీరు రాసి ఉంచినారు. అందుని బట్టి నీకు ఎంతో వందనాలు ప్రభు. కయీనులో హేబేలు లాంటి విశ్వాసం లేదు. కయీనులో తల్లిదండ్రుల యొక్క చూపిన మార్గంలో నడుచుకొనలేదు, తన సొంత జ్ఞాన ప్రకారం నడుచుకోవాలని ప్రయత్నించినాడు. కయీనులో ప్రభు మరి తగ్గించుకొని క్షమాపణ అడిగే బదులు ఎంతో గర్వాంధుడై నీ మీదనే కోపపడుతూ ఫ్రస్ట్రేషన్కి గురైన వాడుగా ఉంటున్నాడు. తండ్రి, కయీను అసూయతో నింపబడిన వ్యక్తి, కయీను ఉద్రేకాలతో పట్టబడిన వ్యక్తి. దయగల దేవా, ఈ బుద్ధిహీనతలు మాలో ఎక్కడైనా ఉన్నట్లయితే దయతో మమ్మల్ని క్షమించండి, మమ్మల్ని కడిగి పవిత్రపరచండి ప్రభువా. తండ్రి, విశ్వాసం కలిగిన వారమై విశ్వాసులైన తల్లిదండ్రులు చూపించే మార్గంలో మేము నడుచుకొనొచ్చు ప్రభువా. కనికరంగా తగ్గించుకొని మా తప్పిదములు ఒప్పుకొని ఈ సన్నిధిలో క్షమాపణ పొందగలుగుటకు, ఏమాత్రం అసూయ లేని వారమై క్రీస్తు మనసు కలిగిన వారమై జీవించుటకు తండ్రి, అలాగే ప్రభువా మరి ఉద్రేకాలను సంపూర్ణంగా మా ఆధీనంలో ఉంచుకొని శరీరానుసారంగా కాకుండా ఆత్మానుసారంగా నడుచుకొనొచ్చు ముందుకు సాగుటకు మెండైన కృపను అనుగ్రహించమని నీ సన్నిధిలో వేడుకొంచున్నాం. తద్వారా కయీను పొందిన నష్టాన్ని మేము పొందకుండా మీరేమో కాపాడి భద్రపరచండి.
అలాగే తండ్రి ప్రభువా వచ్చి ప్రతి యవనస్తులను బట్టి నీకు ఎంతో వందనాలు. బిడ్డలను దీవించండి. వారికి చదువులో మంచి జ్ఞానం తెలియవేసిన దయచేయండి. వారి ఉద్యోగాల్లో మెండైన కృపను అనుగ్రహించి సహాయపడి నడిపించండి. వారి భవిష్యత్తును దీవించండి. వివాహాల విషయాల్లో మీరే దయతో కనికరించి స్పష్టమైన మార్గంలో తెలియజేసి నడిపించండి. వారి కుటుంబాల జీవితాల్లో మీరే చాలని దేవుడి నుండి సహాయపడమని వేడుకుంటున్నాం. దయగల తండ్రి ప్రతి ఒక్కరిని నీ కృపలో భద్రపరిచి కాపాడి దీవించి నడిపి నీ కొరకై నమ్మకమైన సాక్షులుగా జీవిస్తూ ముందుకు సాగుటకు సహాయపడండి. తండ్రి ప్రభు ఎంతవరకు చేసిన మేలు బట్టి నీకు ఎంతో వందనాలు. ఆన్లైన్ ద్వారా వీక్షించిన బిడ్డలందరినీ కూడా దీవించి ఆశీర్వదించిన వారిలో కూడా బలమైన ఆత్మకార్యములు జరిగించి మీరే మహిమ పొందండి. కైను లాంటి బుద్ధిహీనత వారిలో ఉన్నట్లయితే వారు కూడా ఒప్పుకొని విడిచిపెట్టి తండ్రి ప్రభువా కైను లాంటి నష్టం పొందకుండా కాపాడు భద్రపరచబడుటకు నీ దృష్టిలో అంగీకరించబడి ప్రభువా నీ ద్వారా ఎంతో గొప్ప ఆశీర్వాదములు తండ్రి మేలులు బహుమానాలు పొందువారుగా చేయబడుటకు సహాయపడమని దయగలని ఆ స్థలం వల్ల మేము తిరిగి వెళ్తున్న మాతో కూడా ఉండి ఎక్కడున్న నీ కృపలో అందరినీ భద్రపరిచి కాపాడమని ఘనమైన యేసునామమున అత్యున్నతంగా హెచ్చిమన్నామని స్తుతించి ప్రార్థించి పెట్టుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ ప్రభువైన యేసు క్రీస్తు వారి కృప పరిశుద్ధాత్మక సన్నిధి సహవాసం మనతోను సకల పరిశుద్ధులతో ఎప్పుడు ఎల్లప్పుడు సదాకాలం తోడై నడిపించును గాక. ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్.